ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిశాలిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ ఛానల్ని వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే స్వామి ఇంట్లోనే ఉన్నారండి. మా వారు స్వామి మాల వేసుకున్నారని చెప్పాను కదా. సో స్వామి అయితే ఇంట్లోనే ఉన్నారు. అందుకోసం అనేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి బయటంతా చిమ్మేసి నీట్గా అయితే ముగ్గు అన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఈరోజు స్వామి అయితే ఇంట్లోనే పూజ చేసుకోబోతున్నారు. అందుకోసం అనేసి నేను కూడా ఎర్లీగానే లేచేసి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఇంకా పిల్లలు కూడా లేచేశారు. పిల్లలకు కూడా స్నానం చేయించేసాను. స్నానం చేయించేసి నేను స్నానం చేసేసి ఇల్లంతా తుడుచుకొని స్వామికి కావాల్సినవి అంటే ఉంటాయి కదా, స్వామికి కావాల్సిన సామానన్నీ అయితే నీట్గా తీసి పెట్టేశాను. దేవుడికి దీపారాధన చేసేసాను. అంత లోపల స్వామి కూడా స్నానం అన్నీ చేసేసారు. స్నానం అన్నీ చేసేసి పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేశానండి. రెడీ చేసేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదండి, అదే మంత్రాలు ఉంటాయి కదా, 108 మంత్రాలు ఉంటాయంట. అవన్నీ బుక్ తీసుకొని నీట్గా అయితే చదివాను. నేను చదివేసి ఇంకా స్వామి పూజ చేసుకుంటా ఉంటే నేను మంత్రాలు చదువుతూ ఉన్నాను. స్వామి అయితే పూజ అయితే కంప్లీట్ చేశారు. చేసేసిన తర్వాత ఇంకా స్వామికి అయితే ఇవాళ అయితే పాద పూజ అయితే చేసుకున్నానండి. అంటే మనకు అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు మనకు వీలైన సార్లు పాద పూజ చేసుకుంటే చాలా మంచిదంట. సో నేను కూడా అయితే స్వామికి అయితే ఈరోజు పాద పూజ అయితే చేశానండి. చేసుకొని స్వామివారి చేత ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే కొన్ని డేస్ నుంచి నేనైతే దేవుడి మీద కోపంతో దీపం అయితే ఇంట్లో ఎక్కువ పెట్టేదాన్ని కాదు. ఇప్పుడైతే అయ్యప్ప స్వామి మాల వేశారు కదా, సో రోజు 2 పూటలు అయితే దీపం పెట్టుకుంటూ ఉంటే చాలా మనశ్శాంతిగా అయితే ఉంది. ఇంకా స్వామి అయితే ఆశీర్వాదించేశారు. ఇంకా పిల్లలకు కూడా స్వామి దగ్గర ఆశీర్వాదం ఇప్పించేసి పిల్లలకు కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళేసి వాళ్ళు కూడా దండం అయితే పెట్టించాను. ఇంకా ఇవాళ అయితే టిఫిన్కి అయితే ఏమీ ఇంట్లో చేయలేదండి. ఇంక సరేలే ఒకేసారి అన్నం వండేస్తాము అని చెప్పేసి కాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు అవి ఉన్నాయి కదా, అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే ఈ తెచ్చి కూడా ఒక 4-5 డేస్ అయిపోతున్నాయి. కవర్లో పెట్టేసి మర్చిపోయానండి. నిన్నైతే ఫ్రిడ్జ్ తీసి చూస్తుంటే అప్పుడు కనిపించాయి. సరే అని చెప్పేసి అవన్నీ బీన్స్ అలాగే పందిరి చిక్కుళ్ళు అంటారు కదా, అవి క్లీన్ చేసేసాను. నీట్గా చేసుకొని అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా పిల్లలేమో అప్పటికే 7 అలా అయిపోతున్న టైం. ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది కదా, ఇంకా టిఫిన్ ఏం లేదు. ఇంకా బయట నుంచి ఎందుకులే టిఫిన్ తెప్పించుకోవడం అనేసి ఇంకా పిల్లలకి ఇంట్లోనే వంట చేసి పెట్టేస్తామని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేశాను. వంట స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలైతే స్వామి దగ్గర ఉన్నారు. స్వామి పిల్లల్ని చూసుకుంటా ఉన్నారు. ఇంకా నేనైతే వంట చేస్తూ ఉన్నాను. ఇవాళ అయితే వంకాయ కర్రీ చేశానండి. ఇంకా రైస్ అయితే వండాను. ఇంకా బాబు కూడా స్కూల్కి టైం అయింది కదా, బాబుని కూడా ఒకేసారి స్నానం చేయించేసాను కదా, వాడికి కూడా కొంచెం ఫుడ్ పెట్టేసి ఇంకా స్కూల్కి పంపిస్తే 9కి పంపిస్తే 4కి అలా వస్తారు. ఇంకా ఇక్కడైతే స్వామి శరణమయ్యప్ప అని స్వామి అయితే చెప్పిస్తూ ఉన్నారు. మా స్వామి ఇక్కడ నేను అన్నం అయితే వండేసాను. ఇంకా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే స్వామి మాలేస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా ఇవి ఆనియన్స్ అవేమీ యూస్ చేయకూడదు కదా. సో సింపుల్గా అయితే టమోటాస్ అయితే వేసేసి కొంచెం తిరగమాత వేసేసి టమోటా గుజ్జులాగా తీసేసి దాంట్లో అయితే వంకాయలు అయితే వేసేసాను. వంకాయలు వేసేసి మామూలుగా తీయ కూరలాగా ఉంటుంది కదా, అలాగైతే చేశానండి. పులుసు వేయకుండా చేశాను. మామూలుగా ఇంకా పులుసు వేయకపోతే గ్రేవీ రావాలి కదా, గ్రేవీ కోసం అయితే నిన్న పప్పుల పొడి అయితే చేశానండి. నిన్న తాలింపు అయితే చేస్తున్నాను. వాటిలోకి పప్పుల పొడి చేస్తున్నాను. పప్పుల పొడి అంటే పప్పుల పొడిలో కూడా వెల్లుల్లి వేయకూడదు కదా, ఇప్పుడు కార్తీక మాసము, అందులో స్వామి మాల వేస్తున్నారు కాబట్టి వేయకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే మామూలుగా పప్పుల పొడిలో కారం, ఉప్పు, సాయిపప్పు వేసేసి మిక్సీ అయితే పట్టేశాను. మిక్సీ పట్టేసిన పొడిని అయితే కర్రీలో అయితే యాడ్ చేశాను. అలా యాడ్ చేస్తే కర్రీలో కొంచెం
టేస్ట్గా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా కొంచెం వస్తుంది. పిల్లలు కదా ఇప్పుడు తడి పొడిగా పెడితే తినరు అనమాట. తాలింపులు ఏదైనా చేసి పెట్టినా కూడా తినరు. వాళ్ళకి పప్పు కానీ రసం కానీ ఏదో ఒకటి ఉంటే కొంచెం తింటారు. సో కొంచెం గ్రేవీ లాగా రావడానికి కొంచెం అయితే పప్పుల పొడి అయితే వేసాను. ఇక్కడైతే పిల్లలు చూడండి ఎంత బాగున్నారో. స్వామి బొట్టు పెట్టేసరికి చాలా ఉన్నారు. పాప అయితే స్వామి స్వామి అంటూనే ఉంటుంది. ఇంకైతే స్వామియే శరణమయ్యప్ప అని చెప్పిస్తూ ఉన్నాను. పాప బాబు ఇద్దరు స్వామియే చెప్తా ఉన్నారు. ఇంకా అంతలోపలైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకా బాబుకైతే కర్రీ అవగానే వాళ్ళకి పాపం చాలా ఆకలిస్తుందండి. 7:30 అయిపోయింది. పాపం వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా త్వరగా అయితే వంట చేసేసి పిల్లలకి ఇద్దరికైతే పెట్టేశాను. వాళ్ళు తిన్నాక బాబునైతే స్కూల్కి పంపించేశాను. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్